సద్గురు సంగీత సభ 32వ వార్షిక సంగీత మహోత్సవాలు ఈ నెల 24 నుంచి 30 వరకు విజయవాడ దుర్గాపురంలోని జీవీఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహిస్తున్నట్లు సంగీత సభ కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ తెలిపారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన సంగీత విద్వాంసులు పాల్గొని వాద్య సంగీత కచేరీలు నిర్వహిస్తారని వివరించారు. 29వ తేదీ సమాలతి పేరిట కూచిపూడి ఒడిస్సీ నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్సవాలు ఆఖరి రోజైన 30వ తేదీన ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు పాలపర్తి నాగేశ్వరరావుకు సంగీత విద్వాన్ మణి బిరుదు ప్రదానం చేస్తున్నట్లు గౌరీనాథ్ వివరించారు. సంగీత ప్రియులంతా ఈ ఉత్సవాలకు హాజరు కావచ్చని ఆయన సూచించారు. నమస్కారం. ఈ నెల నవంబర్ 24 నుంచి అంటే సోమవారం నుంచి నవంబర్ 30 అంటే ఆదివారం దాకా వారం రోజుల పాటు విజయవాడ దుర్గాపురంలో ఉన్నటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో శ్రీమతి గోకరాజు లైలా గంగరాజు కళా వేదిక మీద సద్గురు సంగీత సభ విజయవాడ 32వ వార్షిక సంగీత మహోత్సవాలకి మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతోంది సద్గురు సంగీత సభ. ఇందులో భాగంగా మొదటి రోజున అంటే 24 సోమవారం నాడు ప్రారంభ సభ, అనంతరం నందిక దీపిక వాళ్ళ యొక్క గాత్ర యుగడం ఉంటుంది. అలాగే 26వ తారీఖున నిరంజన్ దిందోడి వారి యొక్క గాత్ర సంగీత కచేరీ, అలాగే 27వ తారీఖున స్వరాత్మిక శ్రీకాంత్ వారి గాత్రం, అలాగే 28వ తారీఖున నందిత కృష్ణన్ వారి యొక్క గాత్ర సంగీతం, అలాగే 29న ఒక ప్రత్యేక కార్యక్రమంగా సమాగతి అనే పేరుతో కూచిపూడి ఒడిస్సీ జుగల్బందీ ఒక నృత్య కార్యక్రమం అంగార సిన్హ అలాగే సుభా నాగరాజ్ వారిద్దరు కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే చివరి రోజు అంటే ఆదివారం సాయంత్రం సభ ఏటా ఇచ్చేటువంటి సద్గురు సంగీత విద్వన్మణి బిరుదాన్ని ఈ సంవత్సరం అందుకోబోతున్నటువంటి విద్వాంసులు, విఖ్యాత వాయురణ విద్వాంసులు, సీనియర్ మోస్ట్ విద్వాంసులు అయినటువంటి శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు గారు, వారు సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకులు, వారికి ఈ సంవత్సరం సద్గురు సంగీత విద్వన్మణి బిరుదు సభ అందజేయబోతోంది. అంతేకాకుండా సభ ఏటా కూడా యువతకి ప్రతిభా పురస్కారాలు అందజేస్తోంది. అలాగే పేద కళాకారులకి ఆర్థికంగా చేయూత కూడా అందజేస్తోంది. అలాగే వారి వారి రంగాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రతిభ చూపించినటువంటి వాళ్ళకు కూడా సభ సత్కారం అందజేయబోతోంది. ఆ అనంతరం పాలపర్తి నాగేశ్వరరావు గారు, అలాగే వారి కుమారులు శ్రీ పాలపర్తి చంద్రశేఖర్ గారు, అలాగే వారి యొక్క మనోరాలు అంబడిపూడి కామాక్షి వారి యొక్క వాయులీన త్రయం ఉంటుంది. ఈ వారం రోజుల కార్యక్రమానికి మీరందరికీ కూడా సాదర స్వాగతాన్ని పలుకుతూ ధన్యవాదాలు. నమస్కారం.